వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ సభకు వచ్చిన కేటీఆర్ కు ఎడ్లబండ తోటి రైతులు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు తోరణాలతో అలంకరించి ఎడ్లబండను రైతు సంగ్రామ సభకు తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనీసం యూరియా దొరకక అరిగోస పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటలు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరారు. ఇక ఎడ్లబండ రైతులకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ గడ్డ మీద రైతులకు కాంగ్రెస్ నాయకులు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలను విస్మరించిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వరంగల్ జిల్లా నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికైతే సవాలు విసురుతున్నారు. అందులో భాగంగానే రైతుల పక్షాన రైతుల హామీలు నెరవేర్చాలంటూ కూడా ఇటు వరంగల్ జిల్లాలోని అంటారోలో కూడా ఇటు రైతు సంగ్రామ సభను నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇప్పటికే ఇటు సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రైతులైతే ఇటు బీఆర్ఎస్ తలపెట్టినటువంటి సంగ్రామ సభకైతే రైతులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది రైతులు కూడా ఇటు తమకు ఉన్నటువంటి ఎడ్ల పండ్లకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఆ తోరణాలతో కూడా అలంకరణ చేసుకొని ఈ రైతు సంగ్రామ సభకు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఇట్లా ఈ విధంగా అలంకరణ చేయడానికి గల కారణాలు ఏందో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఇట్లా ఈ విధంగా వీళ్ళు అలంకరణ చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము వచ్చినాము సార్ రైతుల గురించే సభ కాబట్టి దాని గురించి కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండేది. రైతులు ఎంత మంచిగా ఉన్నారంటే 10 సంవత్సరాలు ఒక రైతు కూడా ఇంత బాధపడలేదు. కానీ ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఏడువని రోజు లేదు. దయచేసి ఆ విధంగా వాటి పాలన ఉంది. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రైతులను యూరియా బత్తల కాంచెలు స్టార్ట్ చేసుకుంటూ వడ్లు కొనడానికి కూడా ఇంతవరకు కూడా నెలల కొద్దీ ఉన్నాయండి. నెలల కొద్దీ మన కళ్ళాల కాడ పెట్టుకొని ఏడుస్తున్నారు రైతులు. మొన్న వడగళ్ళ వానలో ఎంత ఇబ్బంది అయిందంటే నష్టపోయిళ్ళు చాలామంది రైతులు. దానివల్ల వానికి ఇంత మాత్రం దాని మీద ఒక్కరోజు రివ్యూ కూడా మీటింగ్ పెట్టట్లే. ఒక్కరోజు రైతుల గురించి ఏం జరుగుతుందని ఒక వ్యవసాయ మినిస్టర్ కానీ ఒక అధికారులు కానీ ఒక్కరోజు కూడా ఎవరు దాని దగ్గరికి వచ్చి రైతులను పట్టించుకున్న నాదులు లేడు ఈ గవర్నమెంట్లో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులకు అనేక హామీలు ఇచ్చింది. హామీలను విస్మరించిందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా లాభపడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తున్నారో వాళ్ళ మాటల్లో ఏందని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏ విధంగా ఉండదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? మాది తొర్రూరు మండలం అమ్మాపురం. నేను టీఆర్ఎస్ పార్టీ గ్రామ సెక్రటరీని. మాకు 5 ఎకరాలు ఉన్నదండి. గతంలో మేము వరి పోయగానే ఐకేపీలో పోయగానే 3 రోజులలో మరి బస్తాలు రావడం కానీ ఎమ్మడే కాంటాలు అవ్వడం పోవడం జరిగేది. ఎమ్మటే వారం రోజులలో మాకు డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడేది. ఈరోజు చూసినట్లయితే మా అమ్మాపురం 6,000 బత్తాలు ఇప్పటికీ పెట్టున్నాయండి. నిన్నటి వర్షానికి చాలామంది రైతులు అతలకుతలమై ఆగమైపోతారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతు కోసం చేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి మరి ఇంకెన్నాళ్ళు ఈ రైతులను మోసం చేస్తాడు? యూరియా బత్తాలు ఇవ్వడానికి ఇవ్వలేకపోతాడు. పండించిన పంటను కూడా వారు ఈరోజు మరి తీసుకోపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతు సంగ్రామం ద్వారా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, వెంటనే మా కళలో ఉన్నటువంటి హోటల్ని ఎమ్మడే పెట్టుకొని మమ్మల్ని కాపాడండి. అప్పులు తెచ్చి ఇవాళ మేము వ్యవసాయం చేసినాం. అట్లాంటి పరిస్థితులలో మేము కొట్టుమిటాడుతుంటే నేడు మీరు ఇంకా మా కళ్ళలోనే వడ్లుంచి మమ్మల్ని ఇంకా అప్పుల కుంపంలో ముంచినట్టు చేయకండి. వెంటనే ప్రతి ఐకేపీ సెంటర్కు లారీలను గోనె బత్తలను పంపించి మాకు వెంటనే డబ్బులు వేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పటికే చాలామంది రైతులు కూడా అరిగోసపడుతున్నారు. ఇప్పటికే ఇటు వడగల వాన కావచ్చు, ఇటు ఐకేపీ కేంద్రాలు లేకపోవడం, ఇటు మొక్కజొన్న సంబంధించి కూడా ప్రభుత్వం కొనకపోవడం కూడా రైతులు అరిగోసపడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఇప్పటికే చాలా రైతులు గతంలో కంటే ఇప్పుడు మొక్కజొన్నను రైతులు పండించడం నేర్చుకున్నారు. చూసినట్టయితే మొక్కజొన్నను కొనే పరిస్థితి లేదు. మిల్లుల దగ్గర పోతే వారాల కొద్దీ మేము తీసుకుపోయిన వెహికల్ కిరాయిలే పడుతున్నాయి తప్ప వాటికి సరైనటువంటి ధర పెట్టకపోవడం,
ప్రభుత్వం కొనకపోవడం రైతును నట్టేట ముంచింది ఈరోజు. కాబట్టి 2.5 సంవత్సరాలు అయింది, నేటికి రైతుకు న్యాయం జరగలేదు. వెంటనే గద్దె దింపే ప్రయత్నం మా రైతుల ద్వారానే ఈరోజు శపథం చేస్తున్నాం. రైతుల ద్వారానే ఈ కాంగ్రెస్ పార్టీ పోతుంది, ఈ శపథం చేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, మీరు ఎక్కడి వచ్చిల్లు అసలు ఈ రైతు సంగ్రామ సభను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? గతంలో రైతుల పరిస్థితి ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఏం లేదు, ఇప్పుడు మొత్తం ఆగం ఉన్నది. ఎక్కడ ధాన్యం అక్కడనే ఉన్నాయి, అది పరిస్థితి. కొనుగోలు లేరు. రంగశాయపేట భూమి అమ్మవారిపేట మొక్కజొన్నలు కొన్నాయంటే మొత్తం 1750 18కే పోతున్నాయి. గవర్నమెంట్ పోతాయంటే 200 కట్టాట, అవి నెల 15 రోజులకి ఇస్తారట డబ్బులు. అవి అక్కడనే ఉంటాయి, వర్షానికి తడుతున్నాయి. అయ్యా మళ్ళీ ఈ వడ్లు సూత ఈ ఊరియా బత్తాలు దొరుకుతలేవు, వాటి సూత ఇబ్బంది అవుతుంది. బర్రెలను గొడ్లను ఇడిచిపెట్టుకొని వాటి చుట్టూ తిరుగుడు అవుతుంది. రైతులు కూడా మొత్తానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇటు ఊరియా బస్తాల కాంచి మొదలు పెడితే రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కావచ్చు, బోనస్ సంబంధించి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇటు రుణమాఫీ సంబంధించి కూడా బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేశారు. అప్పుడు రైతులు సస్యశ్యామలంగా బతికామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 2022లో ఇదే హన్మకొండ జిల్లాలో ఏదైతే రైతు సంఘర్షణ సభలో ఇటు రైతులకు సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా అమలు చేయడం లేదు. కనీసం రైతులకు సంబంధించి కూడా ఇటు వడ్లకు సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఇటు మొక్కజొన్నను కూడా ప్రభుత్వం కొనడం లేదు. కనీసం గడి సంచులు ఇరపత్తలు కూడా దొరకడం లేదంటూ కూడా ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పాలనలో రైతులు బాగుపడ్డాము, కానీ కాంగ్రెస్ పాలనలో కూడా రైతులు అరిగోస పడుతున్నామంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రైతు సంగ్రామ సభ వద్ద ఉందని చెప్పవచ్చు. విడుదల